ఒట్టిగానే వస్తుంది చికెన్ ఏది గాంధీ అంటే చికెన్ స్లోగా అయితే మనం ఇప్పుడు ఒక వంకాయలు ఉట్టిచాడు చేసినాము అదే మొత్తం ఇంత గలీజ్ అనుకోలేదు అసలు ఈరోజు మీతో తింటా ఎందుకు మాకు లేట్ అవుతుంది ఇప్పుడే తినేసేయండి మీతో తింటా సరే మనతోనే తింటానంట మా తమ్ముడు అన్నం వేసుకుని బాబు చాలా మంచోడు. తన మీద వాళ్ళ అత్తకి చాలా ప్రేమ ఉంటుంది, కానీ కోడలి మీద చాలా పగ ఉంటుంది. ఎందుకంటే కోడలు వాళ్ళ బంగారం వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మగారికి పంపిస్తుందని వీళ్ళు కోడలి మీద ద్వేషిస్తున్నారు. ఇప్పుడే అర్జెంట్ ఫోన్ వచ్చిన మీరు ఎలా కొట్టినారు ఫోన్ చేసి అడుగు అమ్మ అందరు నా మీదే పెడతారు అడుగు ఫోన్ చేసి అడుగు సర్లేనత్తమ్మ మమ్మీ నాన్న బాగున్నా బాగున్నా తినేసినా బాగుంది తినేద్దాం తిందాం నువ్వు పెట్టే టెన్షన్లో నాకు ఇంకా తిండి పడుతుంది నేనే టెన్షన్ పెట్టాను నాకు మా సడన్గా వెళ్ళిపోయాడు చెప్పకుండా అందుకే అలా తిన డాడీ కొంచెం తిని చారు కొంచెం డాడీ వస్తుంది డాడీ కాలుతున్నా ఓకే అత్త వాళ్ళ కోడలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందుకు తను సీరియస్గా ఏమో ఆలోచిస్తుంది. ఏమైందేమో సీరియస్ ఆలోచిస్తున్నా నా మీదనా ఏమైనా ప్లాన్ వేసుకున్నా మీద కాలుతమ్మ జస్ట్ అలా నిల్చున్నాను ఏం ఆలోచించాను కోడలి పిల్ల ఇలా అన్నం తింటే తీసుకో సరే హలో నాన్న ఇది అన్నీ నా మీద శాడీలు చెప్తుంది వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తుంది రోజు వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళ తమ్ముడు అనుకుంటా అందరినీ పిలిచి నా మీద శాడీలు చెప్తుంది. నేనంట రోజు కొడుతున్నానంట తిడుతున్నానంట కాలుస్తున్నానంట రోజు నైట్ కొడుతున్నానంట అన్నీ చెప్తుంది. మరి ఏం చేయాలి మీరు సరే తమ్మ ఇంకా తిందామా తిన్నాం కానీ వస్తున్నా సర్లేనా తమ్మ వచ్చిన ఇప్పుడు వస్తున్నా అంట బతుకమ్మకి సరే సరే నువ్వు పెట్టే ఇచ్చేనే నేను తింటా అయితే లైట్ వేద్దామంటే లేదు ఏం లేదు వాళ్ళ కూతురు వస్తే ఇంకేమి చాడు
పర్లేదు